విజయవాడలో తాడికడప సెంటరు ఆల్ఫా హోటల్ పక్కన ఉన్న ఒక ఆటో స్టాండ్ మనం చూస్తే వాళ్ళు చేసే అరాచకాలు ఎలాగుంటాయంటే చాలా ఘోరంగా ఉంటాయి. అందరూ కూడా జబర్దస్త్గా ఉంటారు మనుషులు. గిట్టిన వాళ్ళు పందుల్లాగా ఉంటారు అని అంటారేమో కానీ నేను అలా అనలేండి. జర్నలిస్ట్ కదా, నాకు కొద్దిగా మానవ మర్యాదలు ఉన్నాయి. అలాంటి వాడు ఎవడు వచ్చినా సరే ఒక ఆటో వాడు అక్కడ ఒక టికెట్ ఎక్కించుకుంటే వాడితో యుద్ధం, వాడిని కొట్టేస్తున్నారు, ఆ బండిని నాశనం చేస్తున్నారు. ఒక కారు వాడు కొద్ది పక్క తరగవయ్యా అంటే ఆడు తరగడం, వాడిని కొట్టేస్తున్నారు, ఆ కారుని కొట్టేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే, రౌడీలాగా కిరాతకుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే ఇండివిజువల్ పర్సన్స్ ఎవరు కూడా వాడి గురించి అటాక్ చేయలేకపోతున్నారు. కానీ ఎవరు కూడా ఇక్కడ వింతేంటంటే ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వట్లా. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వారు వచ్చి చేయలేకపోయారంటే అది వేరే విషయం. మరి ఇలాంటి విషయాల్లో పోలీసులు ఎందుకు ఉదాసీనంగా ఉండి, ఈ సంగతి వాళ్ళు తెలియవా? దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది కదా. మరి ఇలాంటివన్నింటినీ కట్టుదిట్టం చేయాలి. రాజధాని వచ్చిందంటే మజా కాదు.